భారతదేశానికి ద్రోహం చేసిన సౌదీ అరేబియా భారతదేశాన్ని ఆయిల్ గేమ్లో ఇరికించి నాశనం చేయడానికి పాక్తో కలిసి కుట్రలు పన్నిన విషయం తెలిసిందే. అదే ఆయిల్ గేమ్లో ఇప్పుడు భారతదేశం సౌదీ అరేబియాని దెబ్బ కొట్టింది. దీంతో భారత దెబ్బకి సౌదీ అరేబియా భారతదేశం ముందు మోకరిల్లడానికి రెడీగా ఉంది. సౌదీ అరేబియా భారతదేశానికి 26 గంటల వార్నింగ్ ఇచ్చింది. కానీ భారతదేశం కేవలం 12 గంటల్లోనే సౌదీ అరేబియా మొత్తం గేమ్ ప్లాన్ని మార్చేసింది. అసలు భారత్ వేసిన ఆ స్ట్రాటజీ ఏంటి, సౌదీ అరేబియా ఎందుకు దెబ్బకు దిగొచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, భారతదేశాన్ని చమురు ఆటలో ఇరికించి చమురు ధరల మధ్య భారతదేశాన్ని వీక్ చేసేందుకు ప్రయత్నాలు మరియు కుట్రలు పన్నిన సౌదీ అరేబియా ఇప్పుడు తానే ఈ విషయంలో చిక్కుకుని భారతదేశ సరిహద్దులో తన చమురు ట్యాంకర్లతో తన ఓడల్ని నిలబెట్టింది. కానీ భారతదేశం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం విన్న తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోతారు. అవును, భారతదేశం సౌదీ అరేబియా చమురుపై నిషేధం విధించిన తర్వాత ఈ నిషేధానికి సంబంధించి ఇది అతిపెద్ద చర్యగా బయటపడింది. భారతదేశం సౌదీ అరేబియా చమురుపై నిషేధం విధించింది. కానీ ఇప్పుడు భారతదేశం సౌదీ అరేబియా చమురుతో నిండిన ట్యాంకర్స్తో ఏం చేసిందో నిజానికి ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా చేసి ఉండదు. ద్రోహం చేసినందుకు విధించిన శిక్షని చూడాలంటే భారతదేశం సౌదీ అరేబియాకి ఇచ్చిన శిక్షను ఇప్పుడు చూడండి. వాస్తవానికి సౌదీ అరేబియా ట్యాంకర్లు మరియు సౌదీ అరేబియాకు చెందిన ఆ ఓడలు చమురుని తీసుకొచ్చి భారతదేశ సరిహద్దులో నిలబడి ఉన్నాయి. కానీ భారతదేశం వాటిని తన పోర్టులోకి అనుమతించలేదు. మరియు ఈ వార్త ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని షాకుకు గురిచేసింది. సౌదీ అరేబియాకు చెందిన దాదాపు 350కి పైగా ఓడలు, అవి చమురు ట్యాంకర్లు మరియు అక్కడ గ్యాస్ అంటే పెట్రోలియం గ్యాస్ నిండినవి భారతదేశ సరిహద్దు బయట నిలబడి ఉన్నాయి. కానీ భారతదేశం ఈ చమురు ట్యాంకర్లని తన సరిహద్దులోకి ప్రవేశించడానికి కూడా అనుమతించలేదు. దీని కారణంగా సౌదీ అరేబియా భారతదేశం ముందు మోకరిల్లాల్సి వస్తోంది. సౌదీ అరేబియా భారతదేశానికి దీనికోసం చాలా పెద్ద ఆఫర్ కూడా ఇచ్చింది. సౌదీ అరేబియా భారతదేశానికి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, అది తన ముడి చమురు ధరల్ని భారతదేశానికి సగానికి తగ్గించబోతోంది. అంటే ఇప్పుడు భారతదేశానికి ముడి చమురు, క్రూడ్ ఆయిల్ సౌదీ అరేబియా నుంచి సగం ధరలకు లభించే ఆఫర్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి భారతదేశం చాలా పెద్ద యూటర్న్ కూడా తీసుకుంది. ఈ ఆఫర్కి భారతదేశం ఎలా రెస్పాండ్ అయింది మరియు సౌదీ అరేబియా ఇప్పుడు ఏ రేంజ్లో ఇరుక్కుపోయింది? సౌదీ అరేబియా భారతదేశాన్ని ఉన్నత స్థాయి నుంచి కిందకి దించాలని అనుకుంది. అదే ఇంటెన్షన్ సౌదీ అరేబియాని ఉన్నత స్థాయి నుంచి కిందికి తీసుకొచ్చాయి. ఫ్రెండ్స్, సౌదీ అరేబియా భారతదేశానికి వెన్నుపోటు పొడిచిన వెంటనే భారతదేశం సౌదీ అరేబియాపై 4 వైపుల నుంచి అనేక పెద్ద చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో భారతదేశం సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకునే చమురుపై కూడా నేరుగా నిషేధం విధించింది. భారతదేశం నిషేధాన్ని ప్రకటించి దాదాపు 48 గంటలైంది. ఆ తర్వాత సౌదీ అరేబియా భారతదేశానికి బెదిరింపిచ్చింది. సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే, భారతదేశం సౌదీ అరేబియా చమురుపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే అది ఒపెక్ సమూహంలోకి వెళ్లి ఏ దేశాన్ని కూడా భారతదేశానికి చమురు అమ్మకుండా నిరాకరించేలా చేస్తుందని, ఆ తర్వాత భారతదేశానికి ముడి చమురు లభించటం అసాధ్యమవుతుందని, మరియు భారతదేశానికి ముడి చమురు మరియు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతాయని బెదిరించింది. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా ఆడిన గేమ్. మరియు సౌదీ అరేబియా దీనికోసం అంటే భారతదేశం వైపు నుంచి సౌదీ అరేబియా చమురుపై విధించిన నిషేధాన్ని ఎత్తేయడానికి భారతదేశానికి 26 గంటల హెచ్చరిక కూడా ఇచ్చింది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి ఈ హెచ్చరిక ఇచ్చిన వెంటనే భారతదేశం తన గేమ్ని స్టార్ట్ చేసింది. సౌదీ అరేబియా భారతదేశానికి బెదిరింపించిన కేవలం 12 గంటలు కూడా గడవలేదు. కానీ భారతదేశం ఏదో చేసింది. ఇప్పుడు భారతదేశాన్ని బెదిరిస్తున్న సౌదీ అరేబియా, చమురుపై నుంచి నిషేధాన్ని ఎత్తివేయమని చెబుతున్న సౌదీ అరేబియా భారతదేశం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. సౌదీ అరేబియా నుంచి భారతదేశానికి పంపిన చమురు ఓడలు ప్రస్తుతం భారత సరిహద్దులో, భారత పోర్టు సరిహద్దులో నిలబడి ఉన్నాయి. కానీ వాటిని భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. దీని తర్వాత సౌదీ అరేబియా పరిస్థితి మరింత దిగజారింది. సౌదీ అరేబియా ఇప్పటివరకు భారతదేశాన్ని బెదిరిస్తున్న దాని స్వరం సడన్గా మారింది. ఆ సౌదీ అరేబియా ఇప్పుడు భారతదేశం ముందు మోకరిల్లుతోంది. మరియు భారతదేశం దయచేసి మా ముడి చమురుని కొనుగోలు చేయమని అడుగుతోంది. మా ముడి చమురు నాశనమవుతుంది మరియు అది నాశనమైతే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమవుతుంది అని. భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో సౌదీ అరేబియాకి బాగా అర్థమైంది. అందువల్ల సౌదీ అరేబియా ఇప్పుడు భారతదేశానికి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చింది. సౌదీ అరేబియా ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, భారతదేశం మళ్లీ సౌదీ అరేబియాతో ముడి చమురు కొనుగోలని ప్రారంభిస్తే సౌదీ అరేబియా భారతదేశానికి ఏ దేశం నుంచైనా, అది రష్యా అయినా సరే, లభించే ముడి చమురు కంటే కూడా తక్కువ ధరలకి, అంటే ఇప్పటివరకు సౌదీ అరేబియా భారతదేశానికి చమురుని ఎగుమతి చేస్తున్న ధరల కంటే సగం ధరలకి తన ముడి చమురును భారతదేశానికి అమ్మడానికి పూర్తిగా రెడీగా ఉంది. ఆఫర్ బాగుంది కదా. ఇప్పుడు మీకో డౌట్ వచ్చింది, భారతదేశం ఈ 12 గంటల్లో ఏం చేసింది?
చివరికి భారతదేశం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క అహంకారాన్ని ఇంత త్వరగా తగ్గించేలా చేసిన తన డిప్లొమాటిక్ యాక్షన్ ఏంటి? ఇంత త్వరగా సౌదీ అరేబియా ఒపెక్ దేశాల సమూహం గురించి భారతదేశానికి బెదిరింపులిస్తోంది. అదే ఇప్పుడు భారతదేశం ముందు మోకరిల్లుతోంది. మరియు తన సరిహద్దులో నిలబడి ఉన్న 300 నుంచి 350కి పైగా ఓడల్ని భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతి కోసం వేడుకుంటోంది. దాని టార్గెట్ ముడి చమురుని భారతదేశానికి ఎగుమతి చేయగలగాలి, అంటే అమ్మగలగాలి. కానీ భారతదేశం క్లారిటీగా చెప్పింది, సౌదీ అరేబియా నుంచి ఇప్పుడు ఎటువంటి చమురు కొనుగోలు చేయబడదు. మరియు ఇది టెంపరరీ డెసిషన్ కాదు. ఇది సౌదీ అరేబియాపై భారతదేశం విధించిన లాంగ్ టర్మ్ బ్యాన్ కాబోతోంది. వాస్తవానికి ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, సౌదీ అరేబియా యొక్క ఈ మొత్తం బెదిరింపు తర్వాత 12 గంటల్లో భారతదేశం ఏం చేసింది? దాని కారణంగా సౌదీ అరేబియా మోకరిల్లుతోంది. భారతదేశం వాస్తవానికి ఇప్పటివరకు తన అత్యంత తెలివైన డిప్లొమాటిక్ స్ట్రాటజీని వాడింది. సౌదీ అరేబియా భారతదేశాన్ని బెదిరిస్తున్న ఒపెక్ దేశాలని తీసుకుని భారతదేశం ఆ ఒపెక్ దేశాల్లోని అతిపెద్ద ఎగుమతిదారుల్ని తన వైపుకు తిప్పుకుంది. ఆ అతిపెద్ద ఎగుమతిదారులెవరో మీకు బాగా తెలుసు. దీన్ని విన్న తర్వాత 12 గంటల్లో భారతదేశం అకస్మాత్తుగా పరిస్థితిని ఎలా మార్చిందో మీరు స్వయంగా అర్థం చేసుకుంటారు. ఒపెక్ సమూహంలో అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారు రష్యా. అవును, భారతదేశం యొక్క అతిపెద్ద మరియు భారతదేశం నుంచి దిగ్గజ దేశం రష్యా దీనికి అతిపెద్ద ఎగుమతిదారు. ఆ తర్వాత ఇరాన్. అక్కడ భారతదేశం నిర్మించిన చాబహార్ పోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఇరాన్ భారతదేశానికి తన అత్యంత అవసరమైన భారతదేశ అవసరాల కోసం ముడి చమురుని నేరుగా ఎగుమతి చేస్తుంది. ఇరాన్లోనే భారతదేశం దాని ముడి చమురుని ప్రాసెస్ చేసి పెట్రోల్ డీజిల్గా మార్చి ఉపయోగించుకుంటుంది. అంటే రెండో అతిపెద్ద పేరు ఇరాన్. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లో ఇరాక్, ఇది భారతదేశానికి అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యంలో మద్దతు ఇస్తుంది. 4వ దేశం గురించి మాట్లాడితే యుఏఈ వంటి దేశం. ఇది భారతదేశంతో తన సంబంధాల్ని ఏ ధరకైనా ప్రస్తుతం మెరుగుపరుచుకోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియా యొక్క అతిపెద్ద ప్రత్యర్థి యుఏఈ. మేము మీకు గత వీడియోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఒపెక్ దేశాల గురించి మాట్లాడితే ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఎగుమతిదారులు ఇప్పటికే భారతదేశంతో భారీ దిగుమతి మరియు ఎగుమతులు సంపాదిస్తున్నారు. మరియు వారి వ్యాపారం భారతదేశం యొక్క ఈ మోడల్పై ఆధారపడి ఉంది. మరియు అటువంటి పరిస్థితిలో ఒపెక్ దేశాలు స్వయంగా భారతదేశంపై ఆంక్షలు విధించగలవా అని ఆలోచించండి. సౌదీ అరేబియా ఒక్కసారి చెప్పినంత మాత్రాన ఆ ఒపెక్ దేశాలు భారతదేశంపై నిషేధం విధిస్తాయా? లేదు, అస్సలు కాదు. ఈ విషయం సౌదీ అరేబియా ఒపెక్ దేశాల పెద్ద సమావేశంలో ఈరోజు పెట్టిన వెంటనే ఒపెక్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్ని తిరస్కరించాయి. ఈ మధ్య రష్యా ఎంతవరకు చెప్పిందంటే, సౌదీ అరేబియా అలాంటి పరిస్థితుల్లో కొనసాగాలని కోరుకుంటే మరియు దాని దిగుమతి మరియు ఎగుమతి మరియు మొత్తం ప్రపంచానికి అమ్ముడయ్యే ముడి చమురుపై నిషేధం విధించకూడదని కోరుకుంటే అది ఒపెక్ సమూహంలో ఉంటూ భారతదేశంతో తన సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం గురించి మాట్లాడాలి. లేకపోతే సౌదీ అరేబియాకు ఒపెక్ దేశాల నుంచి బయట దారి చూడవలసి వచ్చే సమయం ఎంతో దూరం లేదు. రష్యా సౌదీ అరేబియాకు ఒపెక్ సమూహం సమావేశం మధ్యలో ఈ హెచ్చరికనిస్తూ అలాంటిది ఏదైనా చేయాలని ఆలోచించినా మరియు భారతదేశంతో అలాంటి ముడి చమురు ధరల్ని పెంచడానికి ప్రయత్నించినా సౌదీ అరేబియాని ఒపెక్ సమూహం నుంచి బహిష్కరిస్తామని చెప్పింది. అలాగే ఈ సంఘటన తర్వాత సౌదీ అరేబియా మొత్తం ప్లాన్ ఫెయిల్ అయింది. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం ముందు తలెత్తుకుని నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి ఇప్పుడు అర్థమైంది, నిజానికి పవర్ ప్రస్తుతం భారతదేశం చేతుల్లోకి మారిపోయింది. ఒపెక్ దేశాల్లో భారతదేశం చమురు ఉత్పత్తి చేసే దేశం కాకపోయినా ఒపెక్ దేశాల్లో ప్రస్తుతం అతిపెద్ద పట్టుంది. అందువల్ల భారతదేశానికి ఎక్కడి నుంచైనా ముడి చమురుని దిగుమతి చేసుకోవడం చాలా ఈజీ. ఈ విషయం సౌదీ అరేబియాకు అర్థమైన వెంటనే సౌదీ అరేబియా వెంటనే తన వాయిస్ని మార్చుకుంది. సౌదీ అరేబియా భారతదేశానికి 26 గంటల హెచ్చరిక మరియు బెదిరింపులు ఇస్తోంది. అదే సౌదీ అరేబియా కేవలం 12 గంటల్లో భారతదేశానికి ఫోన్ చేసి మోకరెళ్లడం ప్రారంభించింది. భారత సరిహద్దులో నిలబడి ఉన్న తమ ఓడల్ని, తమ చమురు ట్యాంకర్లని భారతదేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని అడుగుతోంది. దీనికోసం అది భారతదేశానికి సగం ధరలకి తన ముడి చమురుని, తన చమురుని అమ్మడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ వినండి, ఇప్పుడిక్కడ కేవలం సౌదీ అరేబియా గురించి మాత్రమే కాదు, వాస్తవానికి వెన్నుపోటు పొడిచిన దేశాలకి గుణపాఠం నేర్పడం గురించి. ఇక్కడ భారతదేశం సౌదీ అరేబియాని అలా వదిలేసి ఉంటే, సౌదీ అరేబియాకి ఈ విధంగా గుణపాఠం నేర్పి ఉండకపోతే ఇక్కడ అనేక ఇతర దేశాలు కూడా ఇలాంటి ధైర్యం చేసేవి. ఇది భారతదేశానికి అస్సలు మంచిది కాదు. భారతదేశం ఇప్పుడు సౌదీ అరేబియాపై మరింత గట్టి పట్టు బిగించింది. వాస్తవానికి సౌదీ అరేబియా భారతదేశంతో తన సంబంధాల్ని మెరుగుపరుచుకోవడం లేదు, కానీ బలవంతంగా నిలిపేస్తోంది. సంబంధాల్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటే సౌదీ అరేబియా భారతదేశాన్ని బెదిరించడం కాదు, భారతదేశంతో చర్చలు జరపడానికి ప్రయత్నించేది. కానీ సౌదీ అరేబియా యొక్క ధోరణి భారతదేశాన్ని బెదిరించటం మరియు అణచివేయడానికి ప్రయత్నించటం. దీని స్పష్టమైన అర్థం ఏంటంటే, సౌదీ అరేబియా ఇప్పుడు ఒత్తిడికి లోనైనప్పుడు భారతదేశం ముందు మోకరెళ్లుతోంది. మరియు అందువల్ల భారతదేశం స్పష్టం చేసింది,
సౌదీ అరేబియాపై విధించిన నిషేధం ఇప్పుడే ఎత్తివేయబడదు. అంతేకాదు భారతదేశం సౌదీ అరేబియాకి భారతదేశం నుంచి ఎగుమతి చేయబడుతున్న ఉత్పత్తులపై కూడా మేము నిషేధం విధించబోతున్నామని చెప్పింది. భారతదేశం నుంచి మీకు తెలియజేస్తున్నాం, సౌదీ అరేబియాకు అనేక రకాల జనరిక్ మందుల నుంచి మా బియ్యం అంటే బాస్మతి బియ్యం పంపబడుతున్నాయి. భారతీయ గోధుమల ఉత్పత్తి అంటే ఎగుమతి సౌదీ అరేబియాకు ఎక్కువగా జరుగుతుంది. భారతీయ గోధుమల ఎగుమతిలో దాదాపు 70% సౌదీ అరేబియా దిగుమతిని మేం పూర్తి చేస్తాం. దాదాపు 88% బియ్యం ఎగుమతిని భారతదేశం పూర్తి చేస్తుంది. కానీ ఇప్పుడు భారతదేశం దీనిపై కోత విధించబోతోంది. దీని కారణంగా ఇప్పుడు సౌదీ అరేబియాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. భారతదేశం ఇలా చేస్తే ఆహార ధాన్యాలు దానికి చాలా పెద్ద సమస్యగా మారతాయి. అంటే దాని ప్రజలు ఆకలితో మరణించడం ప్రారంభిస్తారు. అందువల్ల ఇప్పుడు సౌదీ అరేబియా భారతదేశంతో చర్చలు జరపడానికి ఒక వేదికను కోరుతోంది. సౌదీ అరేబియా భారతదేశంతో తన సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి భారతదేశం దానికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతోంది. కానీ మీకేమనిపిస్తోంది? సౌదీ అరేబియా వంటి పాము లాంటి దేశానికి అవకాశం ఇవ్వాలా? లేదా భారతదేశం అవకాశం ఇస్తే భవిష్యత్తులో సౌదీ అరేబియా వంటి దేశాలు మళ్లీ భారతదేశాన్ని కాటు వేయడానికి ప్రయత్నించవని గ్యారంటీ ఏంటి? అవి తమ అలవాట్లని మానుకుంటాయా అని గ్యారంటీ ఏంటి? మీకేమనిపిస్తోంది? భారతదేశం తన చర్యల్ని మరింత కఠినంగా అమలు చేయాలా? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ బాక్స్లో రాసి తప్పకుండా తెలియచేయండి. వాస్తవానికి నాకు అలానే అనిపిస్తోంది. భారతదేశం సౌదీ అరేబియాతో తన వైఖరిని ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి దేశాలతో భారతదేశం ఇలాగే వ్యవహరించాలి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో రాసి తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరియు మీరు ఇప్పటివరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్.